శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 28 సెప్టెంబర్ 2025 నుంచి 4 అక్టోబర్ 2025 వరకు గల కాలానికి రాశి ఫలితాలు తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహ స్థితులు, ఆ తదుపరి సమ్మేళనాలు, ఆ తదుపరి విశేషాంశాలు. మిథునంలో గురువు, సింహరాశిలో శుక్రకేతువులు, కన్య రాశిలో రవి బుధులు, తులారాశిలో కుజుడు, వృశ్చిక రాశిలో చంద్రుడు నీచ, అలాగే రాహు గారు కుంభరాశిలో, ఇక వక్రించిన శని గారు మీనరాశిలో ఉంటూ ఉండగా, వారాంతంలోకి వచ్చేటప్పటికి బుధుని యొక్క సంచారము కుజునితో పాటుగా తులారాశిలోకి వచ్చి ఉన్నది. అలాగే చంద్రుని యొక్క సంచారము రాహు గారితో కలిసి ఉన్నది. గ్రహ స్థితులు ఈ విధంగా ఉండగా, ఇక సమ్మేళనాలు, చంద్ర రాహువుల సమ్మేళనాలు మానసికమైనటువంటి అశాంతిని సూచిస్తూ ఉంటాయి, అస్థిమితాన్ని సూచిస్తూ ఉంటాయి. అలాగే శుక్ర కేతువులు వైవాహిక జీవితంలో కొంత అప్రమత్తతని సూచిస్తున్నాయి. అలాగే అన్యోన్యత, ఏ విధమైన అన్యోన్యత ఏ బంధువర్గానికి ఉన్నా కూడా కొన్ని రకాలైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అలాగే బుధ కుజుల యొక్క స్థితి ఐటీ కంపెనీ వాళ్ళకి చాలా బాగా రాణించే విధంగా, ఆ కంపెనీలో పనిచేసే ఉద్యోగస్తులకు కానీ, ఆ కంపెనీ అధినేతలకి కానీ, ఈ సాఫ్ట్వేర్ సర్వీసెస్ చేసే వాళ్ళకి, ఎలక్ట్రిక్ అండ్ ఎలక్ట్రానిక్స్ వాటికి సంబంధించినటువంటి ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి, విద్యార్థులకి ఇత్యాది వారందరికీ కూడా చాలా చాలా మంచి చేస్తుంది. అలాగే గురువు గారి యొక్క దృష్టి కూడా పడుతూ ఉన్న కారణం చేత ఈ రంగంలోని వారు చాలా చక్కటి అభివృద్ధి చెందుతారు అని చెప్పి తెలియచెప్పచ్చు. అలాగే గురువు గారి దృష్టి చంద్ర రాహువుల మీద కూడా ఉంటూ ఉన్న కారణం చేత మానసికమైనటువంటి అస్థిమితత్వము, అశాంతి ఎంతగా ఉంటుందో ఒక్కొక్కసారి వారికి వారే మానసిక బలాన్ని తెచ్చుకునేటటువంటి మనో సంకల్పము లేదా ఆ దృఢత్వము కూడా వారికి వారే ఏర్పాటు చేసుకోగలుగుతారు. లేదా ఎవరైనా స్నేహితుల నుంచి కానీ, పెద్దల నుంచి కానీ మంచి ప్రోత్సాహాన్ని అందిపుచ్చుకొని మానసిక దృఢత్వాన్ని పొందగలుగుతారు అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇక శుక్రకేతువుల యొక్క సప్తమ స్థాన దృష్టి రాహు చంద్రుల మీద పడుతూ ఉన్న కారణం చేత ఇక్కడ లలిత కళలలో కళాకారులకి చాలా బాగుంటుంది. లలిత కళలలో మీకు కొన్ని విజయావకాశాలు కనిపించేటటువంటి అవకాశం ఉంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. అలాగే వ్యాపారాలు కూడా కొన్ని బాగుంటాయి కొంతమందికి. అవి ఎవరికి బాగుంటాయి అనేది ఆ రాసులకి విశేషాంశాలు చెప్తున్నప్పుడు చెప్తాను అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక గ్రహ సమ్మేళనాలలో తరువాతిది రవి బుధుల యొక్క కలయిక. చక్కటి బుధాదిత్య యోగంతో బుధుడు ఉచ్చలో ఉంటూ అనేక రకాలైనటువంటి శుభ సంఘటనలని ఇస్తున్నారు. రవి బుధులు కలిసి ఉన్నప్పుడు, రవి గారు విడిగా బుధుడు విడిగా ఉన్నప్పుడు ఒక్కొక్కసారి ఒక్కొక్క రాశిలో మంచి ఫలితాలను ఇస్తారు, ఒక్కొక్కసారి ఇవ్వకపోతారు. కానీ కలిసి ఉన్నప్పుడు మటుకు అది యోగం అవుతుంది. కాబట్టి అలాగే బుధుని యొక్క స్థితి ఉచ్చలో ఉంది కాబట్టి చాలా అద్భుతమైనటువంటి యోగాలే ఉంటాయి. కానీ ఇక్కడ ఒక చిన్న గ్రహ విశేషం ఏంటంటే, శని గారి యొక్క సప్తమ దృష్టి రవి బుధుల మీద పడుతూ ఆరోగ్యానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పి సూచిస్తూ ఉన్నది. ఈ రక్తానికి సంబంధించి, చర్మానికి సంబంధించి, ఇలాంటి వాటికి సంబంధించి కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం అయితే తప్పనిసరిగా ఇక్కడ గ్రహస్థితులు తెలియచెప్తున్నాయి. అలాగే వైద్య విద్యార్థులు కానీ, వైద్యానికి సంబంధించినటువంటి వ్యాపారస్తులు కానీ, లేదా వైద్యులు కానీ చాలా చాలా బాగుంటారు. అద్భుతమైన ఆదాయాలు ఉంటాయి. ఇక రాసుల్లోకి వెళ్దాం. ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి ఊహించని విధంగా అద్భుతమైనటువంటి పనులు జరుగుతున్నాయి. చూడండి, తృతీయ స్థానంలో రాహు ఉన్నారు, అలాగే సప్తమ స్థానంలో గురువు గారు ఉన్నారు, నవమ స్థానంలో శుక్రాచార్యుల వారు ఉన్నారు, దశమ స్థానంలో రవి గారు ఉన్నారు, దశమ స్థానంలో బుధుడు ఉన్నారు, బుధ ఆదిత్య యోగం ఉంది, అలాగే లాభస్థానంలో కుజుడు ఉన్నారు. సంతాన రీత్యా ఫలవంతం అయ్యేటటువంటి కాలము, సంతానం కావాలని కోరుకునే వారికి, అలాగే సంతానం ఆల్రెడీ పుట్టి ఉన్న వారికి చక్కటి అభివృద్ధి కనిపించేటటువంటి కాలము,
సంతాన రీత్యా మీకు చాలా సంతృప్తి కలిగేటటువంటి కాలము. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు కనిపించేటటువంటి పరిస్థితి. ఇక దైవభక్తి పెరుగుతుంది, దైవ కార్యాలు చేస్తారు. అనేక విధాలుగా వ్యయ ప్రయాసలకి ఓర్చి అభివృద్ధిని సాధిస్తూ ఉంటారు. ఇందుకు గాను దైవ బలం మీకు చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది. భగవంతుడే సాక్షాత్తు ఆశీర్వదిస్తున్నాడా అన్నంత గొప్పగా ఇక్కడ దశమం యోగిస్తోంది, నవమం యోగిస్తోంది, సప్తమం యోగిస్తోంది, తృతీయం యోగిస్తోంది. ఇన్ని గ్రహాల యొక్క యోగ్యత మీకు ఉంటూ ఉంటే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయండి. ఏమి అపనమ్మకం పెట్టుకోదు. ఉద్యోగంలో ఉన్నత స్థితి ఉంటుంది, జీవనాధారం పెరుగుతుంది. అయితే ఆరోగ్య రీత్యా మటుకు చిన్నపాటి జాగ్రత్తలు తీసుకోండి. ఔషధ సేవ అవసరం పడుతుంది. అలాగే ఊహించని విధంగా లాభాలు వస్తాయి. వస్తు లాభాలు, వస్త్ర లాభాలు, ధన లాభాలు, కీర్తి ప్రతిష్టలు, ఉద్యోగ లాభము, అలాగే పితృవర్గ రీత్యా లాభము. అనుకోని విధంగా అనుకున్న పనులు ఎంతవరకు జరగాల్సి ఉందో దానికన్నా మించి లబ్ధి పొందుతారు మీరు. మనోబలం పెరుగుతుంది, అలాగే దృఢ సంకల్పం పెరుగుతుంది, కష్టం పెరుగుతుంది, కష్టం ఫలవంతం అవుతుంది. అనేక విధాల 6 గ్రహాలు మీకు ఉపయోగపడుతున్నాయి ఇక్కడ. 6 గ్రహాలంటే అసలు మాటలైన విషయం కాదు. కొండ మీద కోతి కావాలన్నా కూడా అది దిగి వస్తుంది. అంత గొప్పగా ఉంటాయి అన్నమాట పరిస్థితులు. ఇదే సమయంలో మీ జన్మజాతకం కూడా బాగుంది అంటే అసలు ఆశయ సిద్ధి కలుగుతుంది. పూర్తిగా ఉన్నత స్థానంలో కూర్చుంటారు మీరు. అంత అద్భుతమైన గ్రహస్థితులు ఉన్నాయి ఇప్పుడు. దీనిని మీకై మీరుగానే ఫలవంతం చేసుకోండి. మరింతగా భగవంతుడి యొక్క ఆశీస్సులు ఉంటాయి అని కూడా తెలియచెప్తూ ఉన్నాను. కీర్తి ప్రతిష్టలు ఉన్నాయి, ధనం ఉంది, కుటుంబం బాగుంది, అన్నదమ్ముల సహాయ సహకారాలు బాగున్నాయి, సంతాన రీత్యా బాగుంది, పబ్లిక్ రిలేషన్స్ బాగున్నాయి, భార్యాభర్తల అన్యోన్యత బాగుంది, పితృవర్గ రీత్యా సహాయ సహకారాలు ఉన్నాయి, ఉద్యోగ జీవితం చాలా సంతృప్తికరంగా ఉండబోతోంది. అలాగే కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు ఇత్యాది వారందరూ బాగున్నారు. విద్యార్థుల విషయంలో కొంచెం కష్టం అనేది కనిపిస్తుంది. స్త్రీలు కూడా శనిగ్రహ స్తోత్రాలు పారాయణ చేయడము, అలాగే హనుమాన్ చాలీసా పారాయణ చేయడము ఇవి తప్పనిసరిగా చేయండి. వ్యవసాయదారులు బాగున్నారు. వారాంతంలోకి వెళ్ళేటప్పటికి బుధుని యొక్క గమనము లాభస్థానంలోకి వచ్చి అద్భుతంగా ఉంది. చంద్రుని యొక్క స్థితి కూడా తృతీయ స్థానంలోకి వచ్చి చాలా చాలా అద్భుతంగా ఉంది. మారిన గ్రహస్థితులు కూడా ధనుసు రాశి వారికి చాలా బాగుంటూ ఉండడంతో వీరు కోరుకున్నది కోరుకున్నట్టుగా జరుగుతుంది. కృషి తప్పకుండా చేయండి అని చెప్పి తెలియజేస్తూ కృతజ్ఞతాపూర్వకంగా నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయడం కానీ, ఇంటి ఇలవెల్పుకి పూజ చేయడం కానీ చేయండి. మరింత సంతృప్తిగా, మరింత అభివృద్ధికరంగా మీరు ఉంటారు అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. శుభం.